సాధించిన కేసీఆర్ మీదనా? నువ్వు పోరాడతలేవు, నీ అక్కసు నువ్వు కక్కుతా ఉన్నావు. నువ్వు కేసీఆర్ గారి మీద ఉన్న అక్కసును కక్కే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజాయితీగా తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తలేదు. ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి పాలన నడుస్తూ ఉంది. తెలంగాణలో చూస్తే రేవంత్ ప్లస్ కూటమి యొక్క విషపాలన నడుస్తూ ఉంది ఇలా తెలంగాణలో. స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకు ఎవరి ఎజెండా అమలవుతుంది. ఇలా ఎవరి ఎజెండా కోసం నువ్వు ఢిల్లీకి పోయినావు. నువ్వు ఇవాళ ఆయన చెప్తుండు మేము చాలా 4 సాధించిన అంటుండి. ఇలా నువ్వు సాధించింది ఏంది? గోదావరి బంకచెర్ల కమిటీ వేయింది, నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, కమిటీ రిపోర్ట్ శిరసా వహిస్తా అని చెప్పి తలూపి సంతకం పెట్టి వచ్చినావు. నువ్వు చేసింది ఏమున్నది? టెలిమెట్రీ అంట. టెలిమెట్రీ కొత్తగా పెట్టేది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు టెలిమెట్రీ పెట్టారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తర్వాత బనకచెర్ల వరకు కూడా, బనకచెర్ల దగ్గర ఉండే 4 క్రాసింగ్లో కూడా టెలిమెట్రీ పెట్టాలని అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైట్ చేసింది. అనేక మీటింగుల్లో బీఆర్ఎస్ మాట్లాడింది. ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్, నాట్ ఏ న్యూ థింగ్. టెలిమెట్రీ ఆల్రెడీ సగానికి పైగా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. రెండవది కేఆర్ఎంబి విజయవాడకు, హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ విజయవాడ పంపించినావు, అంతే కదా. అది విజయం అంటాడు. అది ఆల్రెడీ మన పార్లమెంట్లో బిల్లులోనే ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లులోనే ఉంది. అలా కొత్తగా హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ విజయవాడకు తీసుకపోతే ఇది నేను విజయం సాధించిన అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఈ వెనకట మీరు చూసిండ్రు ఏది, కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్తూ కూడా నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే కృష్ణా నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి గర్జించి 10 ఏళ్ళు నేను కాపాడినా నువ్వు ఎట్లా ఇస్తావు? కృష్ణా నదిలో నీటి వాటాల పంపకం తేలేదాకా, ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు మేము ఇయ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను ఇవ్వకుండా 10 ఏళ్ళు మన యాజమాయిషిలో ఉంచుకుంది. వీళ్ళు రాగానే పోయిన వాళ్ళ సంతకం పెట్టినరు, నెల లోపల అన్ని ప్రాజెక్టులు అప్పచెప్తామని వచ్చిండ్రు. అరే అట్లెట్లా అప్పచెప్తామని బీఆర్ఎస్ పోరాడితే, కేసీఆర్ గర్జిస్తే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి లేదా చూసి అది ఉత్తుతగా చేసినాం, ఆ తప్పు మేము వాపస్ తీసుకుంటాం, మేము ఇయ్యమన్నావు. ఆనాడు ప్రాజెక్టులు అప్పచెప్పేసినావు. ఇంతకుమించి నువ్వు చేసింది ఏంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో పెద్దగా మేము సాధించినాం, 20 నెలలు అయింది నువ్వు వచ్చి, 20 నెలలు నువ్వు సాధించింది ఏమన్నా ఉంటే పెద్దవాగ్ కూలిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఆ జూరాల గేట్లు పడిపోయినాయి. యానను ఒక చెరువు కడితేవా, ఒక చెక్ డ్యామ్ కడితేవా, 1 ఎకరానికి నీళ్ళు ఇస్తేవా? ఏంది నువ్వు చేసింది? ఇంకా ఉల్టా బాబు గారికి గురుదక్షిణ కింద కృష్ణానదిలో 500 టీఎంసీలు చాలు అంటావు. నువ్వెవరు 500 టీఎంసీ చాలని చెప్పడానికి? కేసీఆర్ గారు 9 ఏళ్ళు పోరాడిండు. రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నది మీద సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయండి, మాకు 763 టీఎంసీల నీళ్లు రావాలి అని పోరాడిండు. సుప్రీంకోర్టుకు పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, కాలుకు బలపం కట్టకుండా తిరిగి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించిండు. ఆ సెక్షన్ 3 మీద వాదనలు జరుగుతున్నాయి. ఇంకొక 6 నెలలు అయితే ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది. 5-6 నెలల అవార్డు వస్తే మనకు 700-800 టీఎంసీల నీళ్ళు వస్తాయి. ఒకవైపు అంత మంచి వాదనలు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వినిపిస్తుంటే రేవంత్ రెడ్డి గారు 500 చాలంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 575 చాలంటాడు. ఒకవైపు డిపార్ట్మెంట్ 763 అడిగితే ముఖ్యమంత్రి 500 చాలంటాడు, నీళ్ల మంత్రి 575 చాలంటాడు. ఇది మీ అవగాహన రహిత్యం, మీకు చిత్తశుద్ధి లేదు అని చూపించేటువంటి దానికి నిదర్శనం. మేము ఇవాళ దాదాపు 17,25,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చాం. 9 ఏళ్ళు కొత్త సంసారమైనా, 2 ఏళ్ళు కరోనా వచ్చినా 17,24,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఆయకట్టు తెచ్చింది. 30 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ చేశాం. దాదాపు 48 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ఆయకట్టు తెచ్చింది. నువ్వు చేసింది ఏంది నాయన? ప్రాజెక్టులు కూలిపోవుడు, సొరంగం కూలిపోవుడు, తెగిపోవుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? 1 ఎకరానికి ఏమన్నా నీళ్ళు ఇచ్చినావా? 20 నెలలు అయింది నువ్వు తెచ్చి, నీ ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ను తిట్టుడు తప్ప 9 నెలల్లో తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రగతి గుండు సున్నా. ఏమున్నా నోటి తీట తప్ప నీటి వాటా సాధించాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు కేసీఆర్నో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టాలనే నోటి తీటనే మీకు.
ఏడ నీటి వాటా సాధించిండ్రు? ఏడ మీరు ఒక ప్రాజెక్టుకు అనుమతి సాధించిండ్రు? ఎంతసేపు బురద రాజకీయాలే తప్ప. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టద్దని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండని ఒక అబద్ధం ఆడిండు రేవంత్ రెడ్డి గారు. ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఆయన అబద్ధాలు చెప్పేందుకు వాడుకునే ప్రయత్నం చేసిండు. కనీసం వాళ్ళని అడుగు, వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద రిటైర్డ్ ఇంజనీర్ల అభిప్రాయాలు అడుగు. నిపుణులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. నువ్వు ఎవరిని అడగకుండా పోతావు? అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిడబ్ల్యూసి, కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు ఆ డిపిఆర్ను తిరస్కరిస్తూ ఉంటే నువ్వెందుకు పోతున్నావు మీటింగ్కు? ఉరికి పరిగెత్తి కమిటీలు ఎందుకు వేస్తున్నావు? కమిటీల నిర్ణయాన్ని ఎందుకు శిరసావహిస్తా అంటున్నావు? ఈజ్ ఇట్ నాట్ బిట్రేయల్? ఇది రాష్ట్ర ద్రోహం కాదా? ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలని నేను అడుగుతా ఉన్నా. ఈ ద్రోహానికి పాల్పడ్డందుకు నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే మిస్టర్ రేవంత్ రెడ్డి. ఉదయం బైకాట్ అంటావు, సాయంత్రం బాయ్ రాజకీయాలు చేస్తావు. నీ ఇష్టం వచ్చినట్లు తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. నీళ్ల విషయంలో నిజాయితీ ప్రదర్శించు, లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను అదే నీళ్ళలో ముంచుతారు. జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా. అసలు నువ్వు ఏం సాధించినావు? ఇవాళ మార్పు అంటావు. ఏం మార్పు తెచ్చినావు ఆయనను? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, మార్పు తెస్తా అంటావు. ఏం మార్పు తెచ్చినావు? మార్పు ఏంటంటే నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి, అపాయింట్మెంట్స్ మాత్రం తెలంగాణ ద్రోహులు ఆదిత్యనాథ్ దాస్ లాంటి వాళ్ళకు. ఇదే కదా నువ్వు తెచ్చిన మార్పు. నువ్వు తెచ్చిన మార్పు ఏమున్నది? ఇవాళ ఈయన గారు గొప్పగా మాట్లాడుతున్న టెలిమెట్రీ గురించి. అసలు ఇచ్చిన నీళ్ళు వాడుకునే తెలివి లేదు మీకు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా మనకు 34% వాటా ఇచ్చిండ్రు. ఆ 34% వాడే తెలివి లేదు మీకు. పోయిన వాటర్ ఇయర్లో ఓన్లీ 28% వాడారు. 6% తెలంగాణకి ఇచ్చిన కేటాయింపులను వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వదిలిపెట్టి తెలంగాణలో భూములు ఎండగొట్టినారు, పంటలు ఎండగొట్టినారు. తెలంగాణ ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు మీరు. నీళ్లు ఉండి వాడుకోలేని చేతగానితనమా? లేదు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ? నాకు అర్థం కాదు. 34% ఎందుకు వాడలే పోయినసారి? ఎందుకు నెట్టంపాడి కింద క్రాప్ హాలిడే ఇచ్చారు? అరే మొన్న కూడా ముళ్ళు గట్టబట్టి పొడిచినట్టు శ్రీశైలంలో వరద వచ్చింది, ఆడ పోతిరెడ్డిపాడు గేట్లు తీసిండ్రు. రేపు తెల్లారితే శ్రీశైలం గేట్లు తీస్తున్నారు. నువ్వు కల్వకుర్తి మోటార్ల కట్కెందుకు ఒత్తుతలేవు బిడ్డ? నువ్వు ఒత్తుతావా? రైతులు తీసుకొని వచ్చి మమ్మల్ని ఒత్తుమంటావా అంటే తెల్లారి ఉరికిపోయి గప్పుడు ఒత్తిరు. 36 రోజులైతే పోయినాయి కదా నీళ్ళు. 36 రోజుల ముందే కల్వకుర్తి మోటార్లు ఒత్తుకొని ఉంటే, ఒక నెల రోజుల ముందే నాట్లు పడుతుండే, నెల రోజుల ముందే రైతులు పంట పండించుకుంటుండే, మన వాటా మనం తీసుకునే అవకాశం ఉండే కదా. ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు గేట్లెత్తిరా మీకు సోయి రాదు. బీఆర్ఎస్ పార్టీ